వచ్చే ఎన్నికల ఫలితాల గురించి సీఎం జగన్ స్పందించారు. ఈసారి 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు సాధించబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు సాధిస్తామని తెలిపారు. రానున్న రోజులు తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు జగన్. వచ్చే ఎన్నికల ఫలితాల గురించి సీఎం జగన్ స్పందించారు. ఈసారి 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు సాధించబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు సాధిస్తామని తెలిపారు. రానున్న రోజులు తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు. ఎన్నికల ఫలితాలపై సీఎం జగన్ స్పందించారు. ఈసారి 2019 కంటే ఎక్కువ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రశాంత్ కిషోర్ ఊహించనన్ని సీట్లు సాధించబోతున్నామని అన్నారు. రాష్ట్రంలో 22 ఎంపీ సీట్లు సాధిస్తామని తెలిపారు. రానున్న రోజులు తమ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని అన్నారు జగన్. దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. సునీల్, కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడలోని ఐపాక్ ఆఫీస్ కూడా రావడం జరిగింది. ప్రధానంగా 2024లో ఐపాక్ టీం అనేది చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అలాగే వైసీపీ ప్రభుత్వం సంబంధించి కూడా క్యాంపెయినింగ్ అనేది కీలక స్థాయిలో ఐపాక్ నిర్వహించింది. గడప గడపకి మన ప్రభుత్వంతో పాటు ఆడుదాం ఆంధ్ర, నువ్వే మా నమ్మకం జగన్, ఇలాంటి అనేక ప్రోగ్రామ్స్ పెట్టేసి కూడా ఐపాక్ అనేది పూర్తి స్థాయిలో ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లే విధంగా కూడా పనిచేసిన నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ ఆఫీస్ వచ్చి ఐపాక్ సిబ్బందిని కూడా విష్ చేయడం జరిగింది. ప్రధానంగా వాళ్ళని అభినందించిన విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని చెప్పవచ్చు. మరోసారి వైసీపీ అధికారంలోకి రాబోతున్నాము, ఎందుకంటే దానికి సంబంధించి ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెరిగిన నేపథ్యంలో బెనిఫిట్స్ ఏదైతే నవరత్న పథకాలు ఉన్నాయో ఆ పథకాలు పూర్తి స్థాయిలో ప్రజలకి అందించే విధంగా కూడా గత 2019 నుంచి కూడా ఇప్పుడు 58 నెలల్లో కూడా వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో పనిచేస్తుంది. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఉన్న క్యాడర్ ని కూడా ఇటు ఐపాక్ టీమ్ అనేది ఎప్పటికప్పుడు సర్వేలు నిర్వహిస్తాం, నియోజకవర్గాల వారీగా అక్కడ ఎమ్మెల్యేల పనితీరు కావచ్చు, అలాగే అక్కడ పార్టీకి సంబంధించిన అంచనాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ కూడా పూర్తిగా సీఎం జగన్మోహన్ రెడ్డికి ఒక నివేదిక ఇచ్చే పూర్తిగా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కూడా ఐపాక్ టీం అయితే పనిచేసింది. దానిలో భాగంగానే దాదాపు 88 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను కూడా మార్చడం, పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని చూస్తే ఈసారి 2024లో అధికారంలోకి వచ్చే విధంగా కూడా అటు ఐపాక్ టీం పనిచేసింది. సో దాని నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఐపాక్ టీం ని విచ్చేయించడం జరిగింది. ప్రజలకు మరోసారి అధికారంలోకి వస్తున్నాము, ఈ 5 ఏళ్ళు ప్రజలకు మంచి చేశాము, వచ్చే 5 ఏళ్ళు కూడా గొప్ప పాలన అందిస్తాము అని కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకంగా వ్యాఖ్యలు చేస్తారు. ఏదైతే 175 అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి అంటున్నారో ఆ విధంగానే 2024 ఎన్నికల్లో గెలవబోతున్నామంటూ కూడా కొంత ఎంకరేజ్ చేసే విధంగా కూడా ఐపాక్ రాజేష్. ఒక పక్కన పీకే ప్రశాంత్ కిషోర్ ఒక విషయాన్ని చెప్పారు. 2014లో ఏదైతే ఉందో అదే స్థాయికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 2024లో పడిపోబోతున్నారంటూ కూడా ఒక విషయాన్ని చెప్పడం జరిగింది. దానికి బదులుగా ఈరోజు జగన్ ఈ విషయాన్ని చెప్పడం రేపు ఎన్నికల్లో ఎలా ఉండబోతోందని చెప్పొచ్చు ఫలితాలకు సంబంధించి. పూర్తిగా 2019 ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ లో వైసీపీకి సంబంధించి ఐపాక్ టీం కూడా పనిచేసింది. పూర్తిగా 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే విధంగా కూడా ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అయితే 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత ఆయన ఐపాక్ ను కూడా
వదిలేసిన పరిస్థితి అయితే ఉంది. ఆయన ఓన్ గానే సర్వే చేసుకుంటూ ఓన్ గా కూడా వేరే పార్టీలకి ఆయన క్యాంపెయినింగ్ చేస్తున్నారు. గత కొంతకాలం కూడా వేరే పార్టీకి సంబంధించి కూడా సలహాదారులుగా కూడా ఉండడం నుంచి కూడా గతంలో చెప్పడం జరిగింది. సో బీహార్ లోనే ఆయన పూర్తిగా రాజకీయంగా సంబంధించి కూడా అక్కడ కాన్సన్ట్రేషన్ చేసిన నేపథ్యంలో ఐపాక్ సంబంధించి కొంత జగన్మోహన్ రెడ్డికి అలాగే ప్రశాంత్ కిషోర్ కి కూడా కొంత గ్యాప్ వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పూర్తిగా ఐపాక్ నుంచి ప్రశాంత్ కిషోర్ వైదొలగడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కొంత అంచనాలు కూడా తారుమారయ్యాయి. 2019లో ఎలాగైతే 2014 ఎన్నికల్లో వైసీపీ ఎలా అయితే తక్కువ సీట్లకే అధికారం కోల్పోయిందో అదే విధంగా మళ్ళీ రాబోతుంది అంటూ కూడా ఈ మధ్య కాలంలోనే ఆయన కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో సీఎం జగన్మోహన్ రెడ్డి మాత్రం పూర్తి స్థాయిలో ఐపాక్ టీం మీద మాత్రం కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఐపాక్ కు సంబంధించి ఈ టీం అనేది గతంలో పనిచేసిన పనితీరును దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఐపాక్ పనిచేయడంతో ఐపాక్ టీం మీద సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. దానికి సంబంధించి మళ్ళీ అధికారంలోకి రాబోతున్నాము, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం, దాదాపు ఎంపీ స్థానాలు కూడా లాస్ట్ టైం వచ్చిన ఎంపీ స్థానాలు వస్తాయి అంటూ కూడా ఆయన ఐపాక్ టీమ్ తో కొంత కీలక వ్యాఖ్యలు చేయడం. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 20. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was I promise that this results would ensure
that the whole country would stand up and look towards Andhra Pradesh. In fact, when someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. When someone told me 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 22. And predominantly, God's grace, touch wood, they've given the good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort. 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. If this number was I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. రైట్, కమింగ్ బ్యాక్ టు రాజేష్ చూస్తున్నాం ఎంత ధీమాగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈసారి కూడా తమదే అధికారం అంటూ చెప్తున్నారు. ఏమన్నారు ఐపాక్ టీంతో? ఐపాక్ టీం ఏం మాట్లాడింది? ఆ భరోసా ఎలా ఇచ్చింది? జగన్మోహన్ రెడ్డి స్పీచ్లో వినపడుతుంది. ఏం చెప్తారు? అంటే ఖచ్చితంగా చూసుకున్నట్టయితే ఐపాక్ కు సంబంధించి కూడా చాలా కాన్ఫిడెంట్ గానే ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారీ స్థాయిలో పోలింగ్ అనేది పోల్ అవటం, ప్రధానంగా ఉదయం నుంచి కూడా మహిళలు పెద్ద ఎత్తున, వృద్ధులు వీళ్ళిద్దరూ కూడా పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. సో బెనిఫిట్స్ పొందిన వాళ్ళ వల్లే ఈ ఓటింగ్ శాతం పెరిగింది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుంది అనేది కూడా ఐపాక్ చేస్తున్న ఒక కాన్ఫిడెంట్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కూటమికి సంబంధించి అటు చంద్రబాబు మేనిఫెస్టో అనేది పెద్దగా ప్రజల్లోకి వెళ్ళిన పరిస్థితులు లేవు. అలాగే బీజేపీ, జనసేన, టీడీపీ మూడు పార్టీలు కలిసినా కూడా కూటమి అనేది పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. ప్రధానంగా ప్రజలు గ్రౌండ్ లెవెల్లో ఉన్న ప్రజలకు సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ వర్గాల ప్రజల వారు పూర్తిగా వైసీపీకి అండగా ఉంది. కాబట్టి ఈ వర్గంలో ఎక్కువ ఓటింగ్ అనేది వైసీపీకి పడింది. ఎందుకంటే అటు బీసీ సామాజిక వర్గానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్పొరేషన్లతో పాటు అనేక నవరత్న పథకాలు, ఈ బెనిఫిట్స్ మీదే ప్రధానంగా వైసీపీ అయితే గెలుపు ధీమా వ్యక్తం చేసింది. ఐపాక్కి సంబంధించి కూడా గ్రౌండ్ లెవెల్లో 58 నెలల పాటు కూడా పూర్తి స్థాయిలో నవరత్న పథకాలు, కరోనా లాంటి సమయంలో కూడా నవరత్న పథకాలు అందుకున్న నేపథ్యంలో ఎక్కువ మంది మహిళలు, వృద్ధులు ఈ రెండు వర్గాల వారు కూడా ఓటింగ్ శాతం పెరిగింది. ఉదయం నుంచే ఓటింగ్ వీళ్ళు పెద్ద ఎత్తున వేశారు. కాబట్టి ఆ బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళకి సంబంధించి ప్రధానంగా వైసీపీకి ఓట్ బ్యాంకు పెరిగింది. ఎందుకంటే దాదాపు 85% పెరిగితే ఎక్కువ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అనుకోవచ్చు. కానీ కేవలం 2% పెరిగింది. ఆ 2% కూడా మహిళల్లో పెరిగిన నేపథ్యంలో, గ్రామీణ ప్రాంతాల్లో మహిళల్లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగిన నేపథ్యంలో ఐపాక్ టీం అయితే కాన్ఫిడెంట్గా అయితే చెప్తుందని చెప్పుకోవచ్చు. అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో కాన్ఫిడెంట్గా ఉన్నారు. 130 స్థానాలకు పైగా కూడా వైసీపీ చేజిక్కించుకుంటుంది అనేది కూడా గతంలో కూడా పోలింగ్ అయిపోయిన అనంతరం కూడా పార్టీ నాయకులతో మాట్లాడినప్పుడు కూడా ఆ పార్టీ నాయకులతో కూడా అన్నట్టుగా కూడా ఇంటర్నల్గా మనకు సమాచారం అందుతుంది. దానికి సంబంధించి ఐపాక్ టీం అనేది చాలా కీలక పాత్ర పోషించింది. ఎందుకంటే దాదాపు 1 year ముందు నుంచే గడప గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా ఒక ప్రత్యేకమైన ప్రోగ్రాం పెట్టింది. యాక్చువల్లీ ఏంటంటే ఆ ప్రతిపక్షాలు అనేది చివరి మూమెంట్లో ప్రతి గడపకి తిరగాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ ఇక్కడ అధికార పార్టీయే గడప గడపకి మన ప్రభుత్వం అంటూ కూడా ఈ సంక్షేమ పథకాలు అందాయా లేదా అంటూ కూడా ప్రజల్లో తిరగటం, అటు ప్రతిపక్షాలు చేయాల్సిన పని కూడా అధికార పార్టీయే చేసింది. ఈ నేపథ్యంలోనే పూర్తిగా బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళు మొత్తం కూడా వైసీపీకి అనుకూలంగా ఓటు వేశారు. అలాగే గ్రౌండ్ లెవెల్లో ఏదైతే నియోజకవర్గాల వారీగా ఈ బెనిఫిట్స్ తీసుకోవడంతో పాటు ఎమ్మెల్యేల పనితీరు మీద కూడా ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు ఐపాక్ టీం అనేది నిఘా పెడుతూ వస్తుంది. అక్కడ ఎమ్మెల్యేకి సంబంధించి ఆ పనితీరు కావచ్చు, లోకల్ క్యాడర్ని కలుపుకొని వెళ్తున్నారా లేదా, అలాగే బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళ మనసులో ఎలా ఉంది, ఈ అంచనాలు మొత్తం కూడా
ఐపాక్ ఎప్పటికెప్పుడు సర్వే చేస్తూనే ఉంది. ఆ సర్వే రిపోర్ట్ను కూడా సీఎం జగన్మోహన్ రెడ్డికి అందిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దాదాపు 88 మంది అభ్యర్థులు మార్చడం వెనక కూడా ఐపాక్ టీం అనేది చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పుకోవచ్చు. ఈ 2024 ఎన్నికల్లో కేవలం జగన్మోహన్ రెడ్డిని చూసి ప్రజలు ఓటే వేసే విధంగా కూడా క్యాంపెయినింగ్ చేశారు. అలాగే చివరి 6 నెలలకు సంబంధించి నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ఒక ప్రోగ్రామ్ని బూత్ లెవెల్లోకి తీసుకెళ్లడం జరిగింది. అలాగే ఆడుదాం ఆంధ్ర, అలాగే మా నమ్మకం నువ్వే జగన్, గడప గడప మన ప్రభుత్వం, ఇలాగ అనేక కార్యక్రమాలని ఐపాక్ టీం అనేది ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉంది. ప్రజలకి ప్రభుత్వానికి ఎక్కడా కూడా గ్యాప్ లేకుండా నిత్యం ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండి వైసీపీ ప్రభుత్వం గురించి మాట్లాడుకునే విధంగా కూడా ఐపాక్ టీం అనేది చాలా ఎన్నికల క్యాంపెయినింగ్ అనేది చేసిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే ఐపాక్ టీం సర్వే ప్రకారం కూడా ఎన్నికలు అయిపోయిన అనంతరం కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడిన తర్వాత నియోజకవర్గాల వారీగా కూడా సర్వేలు చేసుకున్నారు. ఈ సర్వేల్లో దాదాపు 130 స్థానాలకు పైగా కూడా అధికారంలో వస్తాయంటూ కూడా ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అలాగే పార్లమెంట్కి సంబంధించి కూడా దాదాపు 20+ పార్లమెంట్ స్థానాలు వస్తాయంటూ కూడా అటు వైసీపీ అయితే ధీమాగా ఉంది. దానికి సంబంధించి కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి ధీమాగా ఉన్నారు. పూర్తి స్థాయిలో 2019లో కూడా ఐపాక్ అనేది కీలకంగా పనిచేసింది. అప్పుడు ప్రశాంత్ కిషోర్ సీఎం జగన్మోహన్ రెడ్డికి పక్కన ఉండి కూడా వైసీపీ అధికారంలోకి వచ్చే విధంగా కూడా ఆయన చేయడం జరిగింది. అయితే 2019 తర్వాత ప్రశాంత్ కిషోర్ కూడా కొంత పార్టీకి దూరం అయ్యారు, అంటే ఐపాక్కి దూరం అయ్యారు. అలాగే జగన్మోహన్ రెడ్డికి కూడా ఆయన దూరమైన పరిస్థితి అయితే ఉంది. ఈ మధ్యకాలంలో ప్రశాంత్ కిషోర్ కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ప్రభుత్వం కోల్పోబోతున్నారు, ప్రభుత్వం దిగిపోతుంది అంటూ కూడా ఆయన అనేక విమర్శలు చేస్తూ వస్తున్నారు. కానీ ఎక్కడా కూడా ఐపాక్ టీం అనేది కాన్ఫిడెంట్గానే ఉంది. పూర్తి స్థాయిలో 58 నెలల పాటు సంక్షేమ పథకాలు అమలు చేయడం, బెనిఫిట్స్ మీద ప్రధానంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోకస్ చేశారు. దాదాపు డైరెక్ట్గా కావచ్చు, నాన్ డైరెక్ట్ కావచ్చు, డీబీటీ ద్వారా దాదాపు 4 లక్షల కోట్ల వరకు కూడా పంచాము. సో నేరుగా ప్రభుత్వ డబ్బులు ప్రజల అకౌంట్లోకి వెళ్ళినాయి కాబట్టి ఎక్కడా దళారీ వ్యవస్థ లేదు. అలాగే చివరి మూమెంట్లో కొంత వాలంటరీ వ్యవస్థకు సంబంధించి కూడా అటు కొంతమంది కోర్టుకు వెళ్ళి చివరి 2 నెలలు పెన్షన్ రాకుండా అడ్డుకోవడంతో కొంతమంది వృద్ధులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తే వృద్ధులు ఇబ్బందులు పడతారు. ఈ అంశాలను కూడా ప్రజల్లోకి వైసీపీ కొంత బలంగానే తీసుకెళ్ళిందని చెప్పుకోవచ్చు. అలాగే కొంతమంది కూడా కోర్టును ఆశ్రయించడం, ఎలక్షన్ కమిషన్ ఆశ్రయించడం ద్వారా కొంత జగనన్న విద్యా దీవెన కావచ్చు, చేయూత్ లాంటి పథకాలు కూడా ఒక 2 నెలలు బ్రేక్ పడిన పరిస్థితి అయితే ఉంది. ఈ విషయాలన్నింటిని కూడా అటు సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ కూటమి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అనేది కూడా ప్రజలకు బలంగా తీసుకెళ్లిన నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా కలుపుకొని వైసీపీకి ఎక్కువ ఓటు టర్న్ అయింది. కాబట్టి పూర్తి స్థాయిలో 82% ఓటింగ్ అంటే పెద్ద ఎత్తున పోలైంది. అది భారతదేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సో ఈ పోలింగ్ ఏదైతే ఉందో ఆ పోలింగ్ అనేది ఎక్కువ శాతం పోల్ అవడం వెనక మహిళలు, వృద్ధులు పెద్ద ఎత్తున వైసీపీకి అండగా ఉన్నారు. ప్రధానంగా బీసీ వర్గం మీద, అలాగే ఎస్సీ ఎస్టీ వర్గం మీద కూడా వైసీపీ చాలా వరకు కూడా అంచనాలు పెట్టుకుంది. దాదాపు అటు ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ స్థానాల్లో 100 స్థానాల్లో కూడా బీసీ అభ్యర్థులకు ఇవ్వడం జరిగింది. ఇక జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు ఇవ్వడం, ప్రధానంగా బీసీ అజెండా అనేది కూడా వైసీపీ ప్రభుత్వం ప్రధానంగా తీసుకున్న నేపథ్యంలో ఈ అంశాలన్నీ కూడా వైసీపీకి కలిసి వచ్చే విధంగా ఉన్నాయి. వీటి వెనకాల కూడా పూర్తి స్థాయిలో ఐపాక్ అనేది చాలా కీలక పాత్ర పోషించింది. సో ఈ నేపథ్యంలోనే 2024 ఎన్నికల్లో మరొకసారి వైసీపీ అధికారంలోకి రాబోతుంది అంటూ కూడా కొద్దిసేపటి క్రితం సీఎం జగన్మోహన్ రెడ్డి ఐపాక్ టీంతో కూడా కలిసి వాళ్ళని విష్ చేయడం జరిగింది. పూర్తిగా 2024 ఎన్నికల్లో జూన్ 3 తర్వాత ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాము, ఈ 5 ఏళ్ళు గొప్ప పాలన చేశాము, మరొక 5 ఏళ్ళు కూడా గొప్ప పాలన చేయబోతున్నాము, ప్రజాప్రభుత్వం ఏర్పాటు కాబోతుందంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చెప్పడం వెనక కూడా సీఎం అయితే చాలా కాన్ఫిడెంట్గానే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఈ అంశాలు ఏదైతే 2024 ఎన్నికలకు సంబంధించి కూటమి అనేది ప్రజలకు బలంగా వెళ్ళలేదు. ప్రధానంగా చంద్రబాబుకు సంబంధించి కొంత జగన్మోహన్ రెడ్డి తన పర్యటనలో పూర్తి స్థాయిలో కూడా ప్రభుత్వ పథకాలు అమలుతో పాటు రెండో అంశంగా టీడీపీ మేనిఫెస్టోని 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ మేనిఫెస్టోని మాత్రం బలంగా తీసుకెళ్లారు. అప్పుడు దాదాపు 600 హామీలు కూడా చంద్రబాబు ఇస్తే పూర్తి స్థాయిలో కూడా అది అమలు కాలేదు. అప్పుడు కూడా బీజేపీకి, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు
కలిసే పోటీ చేసినాయి. అప్పుడు జనసేన పోటీ చేయకపోయినా మద్దతు చెప్పింది కాబట్టి మళ్ళీ ఈ 3 పార్టీలు వస్తున్నాయి. ప్రజలు మోసపోతారు. ఎందుకంటే అటు బీజేపీకి సంబంధించి ఇంతవరకు కూడా విభజన హామీలు కావచ్చు, ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ రైల్వే జోను ఇలాంటి అనేక అంశాలు కేంద్ర ప్రభుత్వంతో ముడిపడి ఉన్నాయి. అటు పక్క రాష్ట్రంలో తెలంగాణతో కూడా ఇంకా విభజన హామీలు ఉన్నాయి. షెడ్యూల్ 9 కూడా ఇంకా పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. ఈ అంశాలు మొత్తం తీసుకొని బీజేపీ అనేది రాజకీయంగానే ఇక్కడ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందని కూడా ఈ అంశాల మొత్తాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఇప్పటికిప్పుడు సీఎం జగన్ సంబంధించిన స్పీచ్ అనేది ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా కూడా ఐపాక్ టీం అనేది పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఈ అంశాలన్నీ కలుపుకొని కూడా పూర్తి స్థాయిలో కూటమి మొత్తం ఒకవైపు జగన్మోహన్ రెడ్డి సింగిల్గా వస్తున్నాడు అనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడం, కొంత ప్రజలు కూటమిని నమ్మలేదనేది కూడా ఐపాక్ ఇస్తున్న రిపోర్టుగా కనిపిస్తుంది. ఈ అంశాలు మొత్తం కూడా పరిగణనలోకి తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో పోలింగ్ అనంతరం కూడా దాదాపు 82% అయింది కాబట్టి బెనిఫిట్స్ ఎక్కువ మంది వైసీపీకి అండగా ఉన్నారనేది సీఎం జగన్మోహన్ రెడ్డి వేసుకుంటున్న అంచనా. ఈ నేపథ్యంలోనే దాదాపు 130 స్థానాలు పైగా కూడా గెలుస్తాము అనేది కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చాలా కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. సునీల్. రైట్ రాజేష్, థ్యాంక్ యూ. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that,